హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. ఫస్ట్ టైం కనుక మీ మా వీడియో చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. 2 days వ్లాగ్ వచ్చి అయితే మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. నా గురించి ఒక అమ్మాయి తన ఛానల్లో రాంగ్గా వితౌట్ ప్రూఫ్స్తో పెట్టింది అనమాట. నేనైతే విత్ ప్రూఫ్స్తో తీసుకొచ్చాను, నా తప్పేమి లేదు అని చెప్పి. అసలు ఏమైంది ఏంటి, అసలు ఈ గొడవ ఏంటి అనేది అయితే మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో చూస్తే మీకు లిటిల్ బిట్ కొంచెం అర్థమై ఉంటుంది. నేను ఈ వీడియోలో అయితే నా వీడియోస్ నచ్చి నన్ను ఫాలోవర్స్ చేసిన వాళ్ళకి నన్ను తప్పుగా అనుకోకూడదని అయితే నేను క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకంటే నా గురించి ఒక అమ్మాయి తప్పుగా నా తప్పు లేనప్పుడు పెడితే ఏ అమ్మాయి కూడా ఊరుకోదు, ఏ అబ్బాయి కూడా ఊరుకోరు. ఈ లేనిపోయిన గొడవలు పెట్టుకుని కెలికించుకుని ఇదే చేసుకోవడం అంటే ఇలాగే ఉంటుంది అనమాట. సో నేను విత్ ప్రూఫ్స్ అయితే నేను తీసుకొచ్చాను. ఒకరికి ప్రూఫ్ చేయాల్సిన అవసరం నాకు లేదు, బట్ నా వ్యూవర్స్కి నా తప్పు లేదని వాళ్ళకి తెలియాలి, అసలు వాళ్ళకి అర్థం అవ్వాలి. నిన్నటి నుంచి నేను వాయిస్ చేస్తున్నాను కదా షార్ట్స్లో, సో మీ అందరికీ ఒకటి క్లారిటీ రావాలని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం అసలు ఏమైంది ఏంటనేది అయితే తెలుస్తుంది. ఓకే, వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు ఏమైందంటే జస్ట్ నార్మల్గా ఇంకా మాకు కొంచెం అటు ఇటుగా గొడవలు అయితే నేనైతే వదిలేసాను అనమాట. ఇంకా మనకు అనవసరం ఇంకా, ఎందుకంటే తను హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అలాంటి ఫ్రెండ్ అనమాట, నా ఇంటర్ ఫ్రెండ్. సో తన గురించి మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి అయితే నేను తనని బ్లాక్లో పెట్టేసి మనకు వద్దురా బాబు ఈ గోల అని చెప్పి నేను వదిలిచ్చేసుకున్నా. అయితే ఆ పిల్ల ఏం చేసిందంటే, నేను బ్లాక్ చేసేసానని చెప్పి కంటెంట్ లేదు కదా ఆ రోజు, కంటెంట్ లేకపోయేసరికి నాతో గొడవ అయిపోయిన వెంటనే రియాక్ట్తో తను అంటులు తవ్వుకునేది పెట్టి బ్యాక్ సైడ్ ఏం మాట్లాడిందని నేను వినిపిస్తాను. సో నాకు దానికి చాలా కోపం వచ్చింది. ఏంటో తను అసలు తను పత్తిత్తులాగా పెద్ద నిజాయితీ పరువులాగా అలా చెప్పుకుంది అనమాట తన ఛానల్లో. ఇది కూడా నేనైతే అసలు చూడలేదు, అది నా ఫ్రెండ్ చూసి చెప్పింది. నేను అప్పుడు చూస్తే ఫుల్ షాక్ అనమాట. అయ్యిందేమో ఇంత, చేసిందేమో ఇంత అన్నట్టు అంటారు కదా చిన్నోళ్ళు, ఇంత అయితే అంత చేస్తారు అని సంథింగ్ ఏదో సామెత ఏదో ఉంటుంది కదా. సో అదనమాట. ఇక్కడ అసలు ఏమీ లేనిది వచ్చి యూట్యూబ్లో పెడితే ఏమనుకుంటారు. ఇప్పుడు ఇద్దరం ఒక్క సోషల్ ఇండస్ట్రీలోనే పెట్టుకుంటున్నాము, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము. కాకపోతే నేను ఇక్కడ కొంచెం కింద ఉన్నా, తను ఇంకొంచెం పైన ఉంది. సో దానికి ఇంత కొమ్ములు వచ్చేయాలా? కొమ్ములు ఏం రావవసరం లేదు కదా. సో అందుకే నేను ఆ కొమ్ములు దించేద్దామని చెప్పి అయితే నేను ఈ వీడియో చేస్తాను. ఎవరు ఏమనుకున్నా సరే, నేను మాట్లాడేది రాంగ్గా ఉంటే ప్లీజ్ స్కిప్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పడింది నేను, మచ్చ పడింది నా మీద కాబట్టి నేనే అది తీసేసేయాలి. సో అందుకని ప్రూఫ్తో సహా నేను వచ్చాను అనమాట. సో వినండి తను ఏం మాట్లాడిందో. తను మాట్లాడిన ప్రతి దానికి నేనైతే ఆన్సర్ ఇస్తాను. ఎందుకు వీడియోస్ చేయట్లేదు అంటే, నాకు టూత్ పెయిన్ అనేది ఎక్కువైపోయిందండి. అంటే జ్ఞానదంతం అనేది నాకు వంకరగా అయితే వచ్చింది. దానివల్ల అయితే నాకు లోన ఇన్ఫెక్షన్ మరి ఏమో తెలియదు కానీ బాగా పెయిన్ అయితే వస్తుంది. దానివల్ల పై పోర్షన్ కింద పోర్షన్ మొత్తం పెయిన్ వస్తూ ఉంది. దానికి మెడికేషన్ అయితే వాడుతున్నానండి. ఈ సోదంతా చెప్పింది కదా, అంత పెయిన్ వచ్చేసి అంత యూట్యూబ్లో పెట్టలేనంత, మాట్లాడలేనంత, వణికే అంత డైలాగ్లు వణికిపోతుందని చెప్తుంది ఇక్కడ వీడియోలో. అసలు నేను మాట్లాడలేకపోతున్నాను, వణికిపోతున్నాను. మరి నాతో ఎలా గొడవ పడవు? నీకు బాగోపోతే నువ్వు వెళ్ళి పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి కదా. మరి నువ్వు నాతో ఎందుకు గొడవ పడవు? గొడవ అయిపోయింది, నాకు అసలు గోళ్ళంటే చిరాకు అని చెప్పి నువ్వు బ్లాక్ చేసేసా. వచ్చి యూట్యూబ్లో ఎందుకు పెట్టావు అంటే ఇది అబద్ధం. కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ తెచ్చుకోవాలని నాతో ఎలాగో గొడవైందని చెప్పి అయితే నువ్వు యూట్యూబ్లో పెట్టావు. సో ఓకే, దీనికి ఒక ఆన్సర్ వచ్చేసింది మీకు. ఆడుతున్నానండి ప్రెసెంట్ అయితే, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడినా మాట తడబడుతుంది అనమాట ఆ పెయిన్ వల్ల. హోప్ యూ అండర్స్టాండ్ అనమాట. ఏంటంటే నేను ఎంత కష్టపడినా వ్యూవర్షిప్ అయితే రావట్లేదు. నేను ప్రెసెంట్ కష్టపడేది ఎందుకు అంటే, నేను ఏమి సంపాదించడం లేదు. ఏంటి మా ఆయన ఒక్కలే కష్టపడుతున్నారు, ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది. వెయిట్, మా ఆయన ఒక్కళ్ళే కష్టపడుతున్నారు, ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది ఇంకేం చెప్పింది అని చెప్పేసి అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక్కసారి వ్యూవర్స్ రావట్లేదు, యూట్యూబ్ నేను ఎంతో కష్టపడుతున్నాను. నువ్వు కష్టపడింది ఏంటి? సంవత్సరమా, 2 సంవత్సరాలా, 5 సంవత్సరాలు? నువ్వు లాంగ్ వీడియోస్ పెట్టిందే ఈ మధ్యలో పెడుతున్నావు. పోనీ సంవత్సరం వేసుకో లాంగ్ వీడియోస్కి. షార్ట్ వీడియోస్కి 2020లో స్టార్ట్ చేసావు, లాంగ్ వీడియోస్కి 2 or 3 months నుంచి స్టార్ట్ చేసినట్టున్నావు, నాకు ఐడియా లేదు. బట్ రీసెంట్గానే స్టార్ట్ చేసావు, అప్పుడే నీకు వ్యూవర్స్ ఎలా వస్తారు?
అంతే కదా, వ్యూవర్స్ ఎలా వస్తారు అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, సెంటిమెంట్ కొడుతున్నావు. మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు, ఒక లైఫ్ ఒకేలాగా అందరి లైఫ్లో ఒకేలాగా ఉండదు, మా ఆయనకి నేను ఏదో హెల్ప్ చేద్దాం అనుకో అంటే మేము హెల్ప్ చేయలేమా? మాకేమన్నా ఇక్కడ చెట్టు నుంచి ఏమన్నా డబ్బులు ఏమన్నా రాలుతున్నాయా? రాలట్లేదు కదా. నీకులాగానే మీ ఇంట్లో ఎలా వెళ్తారు మీ హస్బెండ్, మా ఇంట్లో అందరి ఇంట్లో కూడా అలాగే వెళ్తారు. సో ఇక్కడ మీకేం అర్థమైంది? తనేం చెప్పింది, నేను ఎంతో కష్టపడుతున్నాను, వ్యూస్ నాకు రావట్లేదు అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటుంది. బట్ నా గురించి ఏం చెప్పిందో తెలుసా అక్కడ షార్ట్స్లో తన గురించి అంట, నేను నా ఛానల్లో పెట్టుకుని ట్రోల్ చేసేసి నా ఛానల్ ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకుని తనని పెట్టుకున్నా అంట. నువ్వేమన్నా ఆఫ్టర్ ఆల్ 11,000 సబ్స్క్రైబర్స్ అమ్మా నీకు. నువ్వేమన్నా హీరోయినా? నువ్వేమన్నా లేకపోతే యూట్యూబ్లో ఎక్కువ సంపాదించేస్తున్నావా? అందరికంటే హైయెస్టా యూట్యూబ్లో సంపాదన? నిన్ను ట్రోల్ చేసుకుంటే నాకేం వస్తుంది, నీ గురించి మాట్లాడితే నాకేం వస్తుంది అమ్మా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏంటి, అసలు ఆలోచన ఏంటి, నీకు ఇంతన్నా ఉందా? నాకు అర్థం కాదు. సరే అది కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా మాట్లాడింది చూడండి. అని చెప్పేసి అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక్కసారి మానిటైజేషన్ అవ్వితే చాలు, మన లైఫ్ అనేది కొంచెం మా ఆయనకి సపోర్ట్ చేయగలను అనేసి ఒక హోప్తో అయితే నేను ఛానల్ అనేది చేస్తున్నానండి. అందరూ లైఫ్ ఒకలాగా ఉండదు కదా, మన చేతి వేళ్ళు అన్నీ ఒకలాగా ఉండవు. 5 ఏళ్ళు 5 రకాలుగా ఉంటాయి. కాబట్టి ఒకళ్ళు చూపించే ముందు మన వేళ్ళు కూడా సరిగ్గా లేవు అని చెప్పి ఒక ఆలోచన ఉంటే బాగుండు అనిపిస్తుంది కొంతమంది విషయంలో. కానీ దమ్ము లేదు నీకు, నా పేరు చెప్పే దమ్ము నీకు లేదు. కానీ నేను చెప్తున్నా, నిన్ను చూపించి, నీ ఛానల్ చూపించి, నువ్వు మాట్లాడిన వీడియో చూపించి చెప్తున్నా, నీ మొహానికి 5 ఏళ్ళు సమానంగా ఉంటాయా? మాకు ఉండవు. ఓకేనా? నువ్వు ఇండైరెక్ట్గా చెప్పావు నీకు దమ్ము లేదు. నువ్వు ఎందుకంటే తప్పు చేసావు, అర్థమవుతుందా? నీకు నోరు ఎక్కువ కానీ ఆలోచన తక్కువ, అర్థమవుతుందా? ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు చక్కగా ఉండవు అని చెప్పి నువ్వు మాట్లాడావు కదా, నేను నిన్ను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. నీ 5 ఏళ్ళు కూడా చక్కగా ఉండవు కదా. ఒకవేళ నా వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తాయి కదా. మరి నువ్వు అదెందుకు లాజిక్ మిస్ అయ్యావు? మరి నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా నీతులు చెప్పే ముందలా. ఫస్ట్ ఒకటి తెలుసుకో, ఒకళ్ళు నీతులకి చెప్పడానికి ముందుకు వచ్చావంటే ముందు ఆ నీతులు నువ్వు పాటిస్తున్నావా లేదా అనేది అయితే ముందు నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు నీతులు చెప్పడానికి ముందుకురా. అంతవరకు నువ్వు ముందుకు వచ్చావనుకో, నీతులు ఎవరికి చెప్తున్నావో వాళ్ళు ఉతికి ఆరేస్తారు నిన్ను, అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను ఈ వీడియో నీకు చేయాల్సి వస్తుంది. వేలు చక్కగా ఉన్నప్పుడు ఒకవేళ ఇతరుల వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తే మరి నువ్వెలా ఉన్నావు, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ఒళ్ళు ఎలా ఉంది, ఒళ్ళు బుద్ధి అంతా ఎలా ఉంది అనేది చూసుకున్న తర్వాత ఒకరి గురించి నీతులు నీ ఛానల్లో వేరే వాళ్ళ గురించి చెప్పడానికి ముందుకురా. అసలు నువ్వే సరిగ్గా లేవు, నీ ఆలోచన సరిగ్గా లేదు, నీ ఒళ్ళంతా కుళ్ళిపోతాను ఉన్నాక ఇంకా నువ్వు ఒకరి గురించి చెప్పడానికి వాళ్ళ గురించి వాళ్ళకి నీతులు నువ్వు ఎలా చెప్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. బాగుండు అనిపిస్తుంది కొంతమంది విషయంలో. ఇప్పుడు మనం మంచిగా మాట్లాడి ఎదుటి వాళ్ళు మంచిగా మాట్లాడతారన్న హోప్ అయితే ఉండదు. ఇప్పుడు ఓకే, మంచిగా మాట్లాడుతున్నా అన్న హోప్ అయితే ఉండదు అంట. దీనికి నేను ప్రూఫ్ చూపిస్తాను. మంచిగా ఎందుకు మాట్లాడరు? నువ్వు ఫస్ట్ ముందు నీ ఆలోచన అనేది తప్పు ఆలోచన. ఏం మాట్లాడినా సరే నీకు 11K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, మేము కుళ్ళుకుని పోతున్నాం, మాకు 100sలోనే ఉన్నారని నీ బాధ అంతే. మాకు 100sలో ఉన్నా సరే వ్యూస్ వస్తున్నాయి, ఎందుకంటే కంటెంట్ ఉందమ్మా. నీ దాంట్లో కంటెంట్ లేకుండా వ్యూస్ ఎలా వస్తారు? వ్యూస్ వచ్చేయండి, మా ఆయనకి నేను సంపాదన పెట్టేసేయాలి, మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడని సెంటిమెంట్ డైలాగులు కొడితే ఎవ్వడు చేయడు. కంటెంట్ ఆలోచిస్తేనే ఏదన్నా వస్తుంది. నేను నార్మల్గా మాట్లాడినా నీకు ఎలా అనిపిస్తుంది? పోట్లాడుతున్నట్టుగా అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే నీకు 11K సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో నేను అదేదో కుళ్ళిపోతున్నాను నీ మైండ్లో ఉంది. బట్ నేను మీ అందరికీ రివ్యూ చేస్తాను. తను నాకు 3 days నుంచి చూడండి, నేను పక్కన మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. నీకు 340+ వ్యూస్ వస్తున్నాయి, నాకు మాత్రం రావడం లేదు. నేను పక్కన మీకు స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. చిన్న ఆగమ్మ. అండ్ నెక్స్ట్ వ్యూస్ వస్తే చాలు ఆటోమేటిక్గా వస్తాయమ్మా. యావరేజ్ తీస్తారు ఎవరైనా, అది ఎప్పుడో ప్రీవియస్ ఎప్పుడో చాట్ అది.
ఇగో మళ్ళీ ఇంకోటి పెట్టింది చూడు, వ్యూస్ వస్తున్నాయి గమ్మా నాకు మరి 20 వ్యూసే వస్తున్నాయి మా అని పెట్టింది. నేను అది కూడా స్క్రీన్ షాట్ పక్కన యాడ్ చేస్తాను. అది ఒక రోజు అనింది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ నా షార్ట్ వీడియో నేను పానీపూరి సంథింగ్ పెడితే దానికి వ్యూస్ బాగా రీచ్ అయ్యి 1.2K ఎంతో రీచ్ అయ్యి. అది చూసి నా వాట్సాప్లో పెట్టింది, స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సూపర్ వ్యూస్ సూపర్ వస్తున్నాయమ్మా అంటే నేనేం పెట్టాను, నీకు బాగా వస్తున్నాయిగా షార్ట్స్లో అని పెట్టాను. నీకన్నా కాదులేమా ఓన్ వాయిస్ రాలేదుగా అని పెట్టింది. నేనేమన్నా ఏదో ఒకటి వచ్చిందిగా, రాకపోతే బాధపడాలి, టార్గెట్ ఒకటి రీచ్ అవుతున్నావుగా రా అన్న. ఎందుకన్నా నేను టూ టార్గెట్స్ ఉంటాయి యూట్యూబ్లో ఎవరికైనా సరే స్టార్టింగ్లో. ఒకటి వాచ్ టైమ్ అవర్ అండ్ సబ్స్క్రైబర్స్. ఆల్రెడీ తనకి 11K సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నేను అన్నా నార్మల్గా జోవెల్గా అన్నా. ఏమన్నాను, నీకు ఆల్రెడీ 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఒకటి రీచ్ అయ్యావు కదరా, నేను అది కూడా రీచ్ అవ్వలేదు, ఏదో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, కంటెంట్ ఆలోచిస్తున్నాను అన్నట్టుగా నేను తనేం మాట్లాడింది అయితే ఏంటి అని చెప్పి నేను స్క్రీన్ షాట్ని పక్కన వేస్తాను చూడండి, లాస్ట్లో అలా అనకు అని పెట్టింది. ఇప్పుడు తను నన్ను 3 times నీకు 3 days నుంచి నీకు వ్యూస్ వస్తున్నాయి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేసి వస్తున్నాయి కదా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టినప్పుడు నేను కూడా నువ్వు అనుకొని నేను డైరెక్ట్గా అనేస్తే ఎలా ఉంటుంది? అలా మనం అనము, ఎందుకంటే మనకి ఒకటి ఉంటుంది, ఒకళ్ళు ఎదురు బాధపడకుండా ఉండాలని చెప్పి అంటుంది. నాకు అక్కడ అలా అనక్కు పద్దాకన్నా అన్న మాటకి నాకైతే చాలా మండిపోయింది. అందుకే నేనేమన్నా మరి ఓన్ వాయిస్ చెయ్యి, నాకు వ్యూస్ వచ్చాయని ఎందుకు అనడం, నువ్వు అనకు పద్దాక వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి నేను అన్నా. ఒక్క నిమిషం, వ్యూస్ వస్తున్నాయిగా అని చెప్పి నేను అన్నాను. దానికి ఆ పిల్ల వాయిస్ రికార్డ్ పెట్టింది, వినండి. వస్తున్నాయి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ద్వేషం పెంచుకునే దేనికి ఎంత ఇదిగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నేను ఏమన్నాను నిన్ను, మోక్షి ఏదో ఇద్దరం విరోధుల్లాగా ఏంటో మాటలు ఇలా మాట్లాడుతావు ఎందుకు? ఓకే, ఇప్పుడు మీకు దీంట్లో ఏమై అర్థమైంది, తను లాస్ట్లో అలా అనకు అన్నందుకు నేను ఫీల్ అయ్యి తను నన్ను 3 times నుంచి అంటుంది కదా, 3 days నుంచి నీకు వస్తున్నాయి అని అంటూనే ఉంది. నార్మల్గా 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అన్న, అది అనకూడదు. కానీ తను నాకు వ్యూస్ వస్తాయని 3 days నుంచి 3 days నుంచి నన్ను తినేయొచ్చు మైండ్, వస్తున్నాయి అంటే తను అనకూడదు. ఇంకా నాకు మండింది, ఏమనింది వాయిస్ రికార్డింగ్లో, వస్తున్నాయి దానికి ద్వేషం పెంచుకోవడం ఎందుకు అంట. అసలు మేము మాట్లాడింది ఏంటి, తను మాట్లాడింది ఏంటి, ద్వేషం పెంచుకోవద్దు అనడానికి రీజన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. నాకు అక్కడ చాలా కోపం వచ్చి నేను అన్నా, ఇప్పుడు ఒక్కటేనండి, ఎవరైనా సరే కష్టపడితేనే ఏదైనా ఫలితం వస్తుంది. మనం కష్టపడకుండా వ్యూవర్స్ వచ్చేసేయాలి, వాళ్ళు వచ్చేసేయాలి, మా హస్బెండ్ ఒకళ్ళే కష్టపడుతున్నారు అని చెప్పి తను మాట్లాడింది. నేను అసలు దేనికి రియాక్ట్ అవ్వలే. బట్ తను ఏమనింది లాస్ట్లో, నువ్వు కుళ్ళిపోతావు ఎందుకు, వస్తున్నాయి అంటే నాకు వ్యూస్ వస్తున్నాయి తనే 3 days నుంచి పెడుతుంది. నేను తన్ని అసలు కాంటాక్ట్ నేను చేయలేదు. అలాంటిది నేను ఒకసారి అన్న 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, ఒక టార్గెట్ రీచ్ అయినా, అది కూడా తప్పైనా, అది కూడా కుళ్ళిపోవడమేనా చెప్పండి? నేను దానికి నీతో ఇంకా అవసరం లేదు నాకు, నువ్వేదో ఫీల్ అయిపోతున్నావు ఏదో మాట్లాడుతుంటే అని చెప్పి నేనైతే బ్లాక్లో పెట్టేశా. అయితే తను వెంటనే రియాక్ట్ అయిపోయి వీడియోలోకి వచ్చేసి ఏం చెప్పింది, విన్నారు కదా, సగం విన్నారు కదా, ఇంకా నేను పూర్తిగా చెప్తాను. హోప్ అయితే ఉండదు. ఇప్పుడు మనం అవును నీకు వస్తుంది మంచిగా అని చెప్పి అనడం కూడా తప్పైపోయింది, దానికి కూడా పోట్లాటకు వస్తున్నారు. అసలు అంత రాగద్వేషాలు ఎందుకో నాకు అర్థం కాలేదు. అసలు జరిగింది ఏంటి మాకు వాట్సాప్ లో చెప్పండి. తను వ్యూస్ వస్తుందని మెసేజ్ పెట్టింది, నువ్వు ఆల్రెడీ ఒక టార్గెట్ రీచ్ అవ్వు కదా, నేను ఒకటి కూడా టార్గెట్ రీచ్ అవ్వలేదు కదా అన్న. దానికి తనేం పెట్టింది, నువ్వు అట్లా అనకు, నేను టార్గెట్ రీచ్ అయ్యానని చెప్పి ఓన్ వాయిస్ వెళ్ళలేదంటే ఈ వెంటనే వచ్చేస్తాయా, వెంటనే ఆ రీచ్ వెళ్ళిపోవడానికి ఇదేమన్నా అసలు అన్నం తినే పళ్ళెంలాగా వెంటనే తినేసేలాగా యూట్యూబ్లో వచ్చేసి అంత పెచ్చోళ్ళ యూట్యూబ్లో డబ్బులు ఇచ్చేయడానికి ఏదైనా కష్టపడితేనే కదా, 1 year 2 years కష్టపడితేనే కదా వచ్చేది మనకి. అట్లా అనుకుంది. ఆల్రెడీ 11K జస్ట్ నార్మల్ క్యాజువల్గా అన్నందుకు అలాంటి ద్వేషం
ద్వేషం పెంచేసుకుంటున్నావు, నువ్వు కుళ్ళు పెట్టేసుకుంటున్నావు అని అంటే నాకు ఎలా ఉంటుంది మనిషికి? ఆల్రెడీ తను 3 times అన్నప్పుడు నేను ఏమీ మాట్లాడలేదు కదా. అలాంటిది ఒక్కసారి నీకు ఆల్రెడీ వచ్చేసింది కదా, ఒక టార్గెట్ రీచ్ అయ్యమన్నందుకు తనే ఊహించేసుకుని, నేనేదో ద్వేషం పెట్టేసుకున్నాను, తనే ఊహించేసుకుని, తనేదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి వచ్చి యూట్యూబ్లో పెట్టేసింది. సో నేను దానికి మరి నేనేం చేసాను, ఇంక నీతో నాకు వద్దమ్మా అని చెప్పి నేను బ్లాక్లో పెట్టేసా. బ్లాక్లో పెట్టినప్పుడు వదిలేయాలి కదా, నీది నువ్వు చూసుకోవాలి, నాది నేను చూసుకోవాలి. బట్ నేను అలాగే వదిలేసా, బ్లాక్లో పెట్టేసి తను వచ్చి యూట్యూబ్లో పెట్టేసింది. 5 ఏళ్ళు సరిగ్గా ఉండవు, ద్వేషాలు పెంచేసుకుంటున్నారు, వ్యూస్ వస్తున్నాయని చెప్పడం ఊహించేసుకుని తనే చెప్పేసి అన్ని తనేదేదో భారద్వేషాలు నాకు అర్థం కాలేదు. నేను అన్నది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి, ఎదుటి వారు ఎవరు అర్థం చేసుకున్నారు, ఎవరన్నారు, ఏమన్నా అర్థం ఉందా? ఇలా వీడియోలో వచ్చి పెడతా అంటే ఏంటి? ఇక్కడ మీకేం అర్థమవుతుంది? ఇక్కడ కంటెంట్ లేదు, దానివల్ల ఏదో గొడవ అయింది, నేను బ్లాక్ చేసేసాను, నా మీద ఏదో పెట్టేద్దాం, నేనేదో రియాక్ట్ అవ్వను, నేనేదో వీడియో చూడను అనుకుని అయితే పెట్టేసింది అనమాట. అందరి జీవితాలు ఒకలాగా ఉండవండి. అందరి జీవితాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు నేను కష్టపడే విధానం, నేను కష్టపడుతున్నాను, మీరు కష్టపడే విధానం వేరేలాగా ఉండొచ్చు కదా. నేను అదే కదా చెప్తున్నాను, ఎవరు కష్టం ఉంటే వాళ్ళే పైకి వస్తారమ్మా అని అదే చెప్తున్నాను. దాంట్లో కుళ్ళు కూడా ఏముంది? నువ్వే కుళ్ళేసుకుని, నువ్వే ఏదో ఆలోచించేసుకుని, నువ్వే ఏదో పిచ్చిగా పెట్టేసేసి వీడియో ఏదేదో మాట్లాడేసి ఎవరికి నష్టం? నువ్వు అలా మాట్లాడితే నీకు ఎలాగో కంటెంట్ లేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. అది కూడా నా గురించి రాంగ్ గా పెట్టు. అది నాకు ఎలా తెలిసిందంటే అప్పుడే గొడవైంది కాబట్టి నేనన్న డైలాగులే గ్రీన్ స్క్రీన్ ఆపేసేసి వ్లాగ్ ఓన్ వాయిస్ చేయన్నా ఇదే తీసుకొచ్చి పెట్టావన్నమాట. ఇంకా నేను ఇంకా దానికి రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే నేను ఏం చేయని తప్పు నా మీదకి వచ్చి పెట్టి తన ఛానల్లో పెట్టి ఆ కంటెంట్ యూజ్ చేసుకుంటే మరి నేను రియాక్ట్ అవ్వాలి కదా. ఎవరి గురించో పెట్టిందని చెప్పి నేనెందుకు వదులుతాను? ఒకవేళ 2 days తర్వాత పెట్టుంటే కనుక నేను మర్చిపోయేదాన్నేమో, నాకు అవసరం లేదని చెప్పి వదిలేసేదాన్నేమో. అప్పటికప్పుడు ఫైర్ అయినది తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి జస్ట్ క్యాజువల్గా అన్న మాటని తీసుకొచ్చి ఈగోకి పోయి అలా పెట్టేస్తే మరి నా ఈగో కూడా హట్ అవుతుంది కదా. మరి నా ఈగో ఎందుకు హట్ అవుతుంది చెప్పండి? సో నేను అందుకని నా షార్ట్ వీడియోలో నేను 3 partsగా పెట్టా. నేను ఏమీ మాట్లాడలేదు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా, రాంగ్గా పెట్టా నా గురించి అని వార్నింగ్ ఇచ్చా. జస్ట్ తనేం పెట్టింది, పర్సనల్గా మాట్లాడింది, బజార్లో పెట్టావు, ఇక్కడే అర్థమవుతుంది నువ్వు ఒక బజార్ దానివని, ఇక్కడే అర్థమవుతుంది నీ బతుకేంటో అని అనింది. నా గురించి దానికి తెలుసా? నిన్నే అడుగుతున్నా, నా గురించి నీకు తెలుసా? నువ్వు ఒక బజార్ దాను కాబట్టి అందరూ బజార్ వాళ్ళే అని చెప్పి అనుకుంటావు. అది నీ తప్పు, నీ ఆలోచన, నీ ఎక్స్పెక్టేషన్. అదంతా మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి నీతో గోల్ వద్దురా బాబు అని చెప్పి బ్లాక్లో పెట్టా. అర్థమవుతుందా? అది నువ్వు ఈగోకి పోయి నువ్వేదో పెట్టేసి నేను వార్నింగ్ ఇస్తా, వార్నింగ్కి ఏం పెట్టావు? దానికి రియాక్ట్ అవ్వాలి. కానీ నువ్వు అంటే నువ్వు పెట్టిందేమన్నా పర్సనల్లో పెట్టావా నా గురించి? నువ్వు కూడా యూట్యూబ్లోనే పెట్టావు కదా, అంటే నువ్వు కూడా అంటే నీ వ్యూవర్స్ని బజార్ వాళ్ళు అంటున్నావు. అదే అర్థమవుతుంది కదా. నేను పెట్టా పర్సనల్ మెసేజ్ బజార్లో తీసుకొచ్చి పెట్టావనంటే నీ యూట్యూబ్ వాళ్ళని బజార్ అనడమే కదా అక్కడ అర్థమవుతుంది. నాకు అదే అర్థమవుతుంది, మీరు కూడా అర్థం చేసుకోండి. ఏమని పెట్టింది, పర్సనల్గా మాట్లాడింది, బజార్కి తీసుకొచ్చావు, ఇంకా నీ బతికే అర్థమవుతుంది నువ్వు ఒక బజార్ దానివని అనింది. అంటే మీ అందరిని కూడా బజార్ అనే ఫీల్ అవుతుంది, కాకపోతే రూపాయి కావాలి కదా సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది. అండ్ ఇంకోటి వచ్చి ఏం మాట్లాడింది, తన కోసం తన గురించి నేను పెట్టి నేనేదో రీచ్ వెళ్ళిపోవాలి నా ఛానల్ అని చెప్పి నేనేదో తను ట్రోల్ చేస్తున్నానంట. నాకేం అవసరం? నువ్వు సెంటిమెంట్తో డైలాగులు, మా మొగుడు ఒకడెళ్ళి కష్టపడుతున్నాడు అని చెప్పి నువ్వు సెంటిమెంట్ డైలాగ్తో వ్యూవర్స్ రావట్లేదు అని చెప్పి నువ్వు సెంటిమెంట్ డైలాగ్తో మాట్లాడావు ఆ వీడియోలో. అక్కడే తెలిసిపోతుంది కదా నువ్వు అడుక్కుంటున్నావు అని చెప్పి వ్యూవర్స్ని. మళ్ళీ వాళ్ళందరినీ బజార్ అని అన్నావు, అది కూడా అర్థమైపోతుంది కదా. ఓకే, ఇది కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. పెట్టిన వీడియో ఎందుకు డిలీట్ చేసినా నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నా గురించి అలా మాట్లాడింది కదా, ఎందుకు డిలీట్ చేసినా నాకు అసలు అర్థం కాల. పెట్టేసింది, బాగేసేసింది, డూప్ అని చెప్పి 2 videos ఏదో పెట్టేసింది, షార్ట్ వీడియోస్. నా దానికి కూడా కమెంట్ పెట్టి నేను అది కూడా పక్కన వేస్తాను, అది అనుకోకుండా స్క్రీన్ షాట్ తీసాను అనమాట. చాలా కమెంట్స్ పెట్టిన అది ఒకటే స్క్రీన్ షాట్ తీసా. ఏదో మాట్లాడే ఏదో తిట్టింది నన్ను, దానికి నేను రియాక్ట్ అయ్యాను. ఆల్రెడీ ఆ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఫేస్ టు ఫేస్ ఇచ్చాను, నేనేం తగ్గను. ఎందుకంటే నేను ఒకరి జోలికి వెళ్ళను, ఒకరు నా జోలికి వస్తే అస్సలు క్షమించను అనమాట, నరికేస్తాను ఒక్కొక్కరిని. అర్థమవుతుందా? నా జోలికి వచ్చి నేను తప్పు లేకుండా నా తప్పు కనుక వచ్చి చూపిస్తే ఒక్కొక్కరికి తోలు ఒలిచేస్తా.
అది ఆల్రెడీ తనకు అర్థమైంది కాబట్టే తను తప్పుగా మాట్లాడి తనే తప్పు చేసింది కాబట్టే డిలీట్ చేసింది. ఓకే, అది కూడా అయిపోయింది, డిలీట్ చేసేసింది. నేను అయినా వదులుతాను, ఎందుకు వదులుతాను? నేనేం మాట్లాడా? నేను ఆ 3 పార్ట్స్లో కూడా ఏమి బూతులు కూడా పెడుతున్నాను ఉండమ్మా. నేను ఆ త్రీ పార్ట్స్ కూడా నేనేమి బూతులు మాట్లాడలేదు. అది తను ఆ వీడియోస్ చూసి, ఆ 3 పార్ట్స్ వీడియోస్ చూసి, నువ్వు బజార్లో పెట్టావు, నువ్వు ఒక బజార్ దానివి, ఇంకేంటి సో ఏదో అని, బజార్ దానివి, నీ బతికేంటో అక్కడే అర్థమైపోతుందని. అంటే నీ బతికేంటో నాకు అర్థం అవ్వాలి. ఒకవేళ అర్థమైంది, మరి నా వ్యూవర్స్కి కూడా తెలియాలి కదా నీ బతికేంటి అనేది. ఓకే, నీ వ్యూవర్స్కి నా గురించి తెలిసింది, మరి నా వ్యూవర్స్కి నీ గురించి తెలియాలి కదా, మరి ఎందుకు డిలీట్ చేసావు? నేను డిలీట్ చేయలేదు కదా, నువ్వెందుకు డిలీట్ చేసావు నాకు అర్థం కాలేదు. సరే, డిలీట్ చేసేసింది, ఎందుకంటే తను తప్పు కాబట్టి డిలీట్ చేసేసింది. నా తప్పు లేదు, నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి, నాకు దమ్ము ఉంది కాబట్టి నేను నా షార్ట్ వీడియోస్లో పెట్టాను. ఓకే, మరి పర్సనల్ మెసేజ్లో కూడా నేను ఊరుకోలేదు, రియాక్ట్ అయ్యాను. అవి కూడా నేను మీకు చూపిస్తాను. స్క్రీన్ షాట్స్ అన్ని పక్కన పెడతాను. ఇన్స్టాగ్రామ్ లో రిప్లై లేదు, దమ్ముంటే రిప్లై ఇవ్వను, దానికి రిప్లై లేదు. ఇక్కడ మీకు ఏమర్థమైంది? తను తప్పు చేసింది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్ మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, నార్మల్ మెసేజ్ పెట్టా, అన్నిట్లో దేంట్లో కూడా ప్రతిదీ చూస్తుంది కానీ రిప్లై ఇవ్వట్లా. అంటే నీకు దమ్ము లేదు. దమ్ము లేనప్పుడు ఒకరి గురించి రాంగ్గా అస్సలు చెప్పకూడదు. ఒకవేళ రాంగ్గా చెప్పకపోయినా నిజాలు చెప్పాలి. ఎందుకంటే నీ వ్యూవర్స్ నిన్ను నమ్ముతున్నారు కాబట్టి నువ్వు నిజాలు చెప్పాలి. ఏదో సెంటిమెంట్ డైలాగ్ వేసేసి వ్యూవర్స్ని పెంచుకోవడానికి మాత్రం నువ్వు చూడకు. రియల్ కంటెంట్ ఆలోచించుకుని ఇక్కడ పెట్టుకుని దృష్టి పెట్టుకో. కష్టపడకుండా ఏది కూడా రాదు. నువ్వేదో సబ్స్క్రైబర్స్ వచ్చారంటే వ్యూవర్స్ నువ్వు పెడితేనే వస్తారు కంటెంట్, అంతేగాని నా మీద పడి నువ్వు నా మీద ఏడ్చి నేను నిన్ను కుళ్ళుకుంటున్నానని చెప్పి వచ్చి నువ్వు ఇలా చెప్పి పోట్లాడుతున్నావు, ఏ సోదంతా చెప్పి సెంటిమెంట్ డైలాగులు నువ్వు కొట్టావు. నేను కాదు, నాకు ఏదైనా సరే నాకు వస్తే నేను పెడతాను. అలాంటిది నీ దాంట్లో చూసి కాపీ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. నా వ్యూవర్స్ మీరు చూడండి, తన దాంట్లోకి వెళ్ళి జాను షార్ట్స్ 1264 తనది నాది ఏదన్నా కంపారిజన్ ఒక్క వీడియో కూడా ఉండదు. ఒక వీడియో కనుక ఉందా నాకు కమెంట్ చేయండి. అస్సలు కూడా నేను ఒకరిని కాపీ చేసిన అవసరం లేదు. అదే కూడా చెప్పింది, షార్ట్స్ కాపీ చేస్తున్నావు నన్ను అని చెప్పి. నాకు అవసరం లేదు. నీ కంటెంట్ నీది, నాది నా కంటెంట్ నాది, నా కష్టం నాది. నేను ఎన్నిసార్లు అని ఇదే చెప్తాను. ఆ వ్యూవర్స్ ఎవరైనా వెళ్ళి చూడండి తన ఛానల్, తనది నాది ఏ ఒక్క వీడియో కూడా సేమ్ ఒకే కంటెంట్ ఉండదు. నాది నా ఆలోచన వేరు, తన ఆలోచన వేరు. తన దృష్టిలో తప్పుగా ఆలోచించి నా గురించి రాంగ్గా పెట్టింది, నేను వదలలేదు. ఒక రెఫ్ ఆడిచ్చేసాను, దడిసిపోయింది, డిలీట్ చేసేసి నేను డిలీట్ చేయలేదు. అండ్ పర్సనల్ మెసేజ్లు కూడా నేను పెట్టాను, పక్కన స్క్రీన్ షాట్ పెడతాను. ఒక్కదానికి కూడా రిప్లై లేదు, చూస్తుంది కానీ వదిలేస్తుంది. అది మరి నీకు దమ్ము లేనప్పుడు ఒక అమ్మాయిని రాంగ్ వేలో చూపించకూడదు ఇలాంటి సోషల్ ఇండస్ట్రీలో. అది గుర్తు పెట్టుకుని ఇంకోసారి నా జోలికి రావాలంటే దమ్ము పెట్టుకుని రా, అంతేగాని పెచ్చగా రూపాయి ఖర్చు లేదు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేసాం అనుకో. ఒకరి గురించి నాకు అనవసరం. నా గురించి మాట్లాడితే ఈసారి ఎట్లా కాదు, వార్నింగ్ ఇంకోలాగా ఉంటుంది. అది గుర్తు పెట్టుకుని నువ్వు నా జోలికి రావాలనుకుంటే రా. ఇక్కడితో అయితే ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా ఏదన్నా నా గురించి డైలాగులు కొడితే ఇంకా వేరే సీన్ వేరేలాగా ఉంటుంది, గుర్తు పెట్టుకో. ఇక్కడితో స్టాప్ చేస్తే చెయ్యి, కంటిన్యూ చేయాలనుకుంటున్నావా చెయ్యి. నువ్వే చేసినా దానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? బాయ్. ఓకే అండి, ఇది మీకు కూడా అర్థమై ఉంటుంది కదా ఎవరిదే తప్పు అని చెప్పి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేది. బాయ్.